కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే దేశంలో కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చందుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, గతంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారని, రాహుల్ గాంధీ అన్న మాటను తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కులగణన చేసిందని అన్నారు. దేశంలో కూడా జనాభా లెక్కలతో పాటు కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతపురి బాలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితమే బీసీ కులగణను నిర్వహించి వాళ్ళ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ ద్వారా ఆమోదించబడి దాన్ని ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి అఖిలపక్షం అందరి ఆధ్వర్యంలో కూడా వారు కేంద్ర ప్రభుత్వానికి ఇటు నివేదికను అందజేసి దేశంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బీసీ కులగణనను చేపట్టాలని చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఆమోదించి ఈరోజు వారు దీన్ని ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ వాటా తెలిసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క బీసీల వాటాను చేర్చడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిగా ఈ విజయాన్ని సాధించిందని మేము తెలియజేస్తూ, రాజకీయ అవకాశాలు, విద్యా ఉపాధి అవకాశాలన్నీ కూడా మరి కేవలం 10% మంది చేతుల్లో ఉండడాన్ని గమనించి మరి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా కేవలం 10%లో ఉన్నటువంటి అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారన్నటువంటి విషయాన్ని గ్రహించి ఈ దేశంలో కులగణన జరగాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేలాల్సిందే అనేటువంటి నినాదం తీసుకొని మరి మొట్టమొదటిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా మరి దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేసి అట్టి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినప్పుడు ఈ మే 1 ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణనకు తీసుకొని దేశమంతా కూడా కులగణన చేసి మరి ఎవరి వాటా ఎంతో తీర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈ నిర్ణయాన్ని ఒక ఆమ్ ఆద్మీ, ఒక సాధారణ పౌరుడు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం.